షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అని చెప్పాను. కానీ వాస్తవంగా మనసు అయితే బాలేదు తల్లి. దానికి కారణం ఏంటంటే ఎవ్వరము బాలేం. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అమాయకులమైనటువంటి ప్రజలు, అభం శుభం తెలియనటువంటి ప్రజలు, వారు పర్యాటకులుగా అక్కడికి వెళ్తే వాళ్ళని అంత దారుణంగా వాళ్ళని చంపివేసినటువంటి ఏదైతే ఘటన ఉందో అది ప్రతి ఒక్కరికి కూడాను, మానవతావాదులు ఎవరైతే ఉన్నారో కుల మతాలకు అతీతంగా యాజ్ ఏ ఇండియన్ గా ప్రతి ఒక్కరు కూడాను బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడాను బాధలో ఉన్నారు. ఇది జరగడానికి కారణం ఏంటి అని చెప్పేసి మీరు ఒక సూటి ప్రశ్న అడిగారు. నేను దీనికి సూటిగా సమాధానం చెప్తున్నాను తల్లి. అదేంటంటే భారతదేశం యొక్క ఇంటెగ్రిటీ, భారతదేశం యొక్క సమైక్యత, దీనిపై దాడి అండి ఇది. మీరు గమనిస్తే కనుక ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత మరలా ఎందుకు అని చెప్పేసి వీళ్ళు పంజా విసురుతున్నారు అంటే కనుక దానికి గల కారణం ఏమిటంటే, ఇంతకు ముందు కాశ్మీర్ సపరేట్ స్టేట్ గా ఉండాలని చెప్పేసి, లేకపోతే కొంతమంది ఏమో కాశ్మీరు మేము దాయాది దేశమైనటువంటి దాంట్లో భాగస్వామ్యం అవుతాం అని చెప్పేసి, కొంతమంది ఏమో మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి అనేకమైనటువంటి వాదనలు వినిపించేవి. కానీ ఆర్టికల్ 370 అనేది రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాని తర్వాత అక్కడ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు, దాని తర్వాత మొత్తం సెటరైట్ అయ్యి ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే కంప్లీట్ గా మన అండర్ కంట్రోల్లోకి వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలు సైతం కూడాను మేము భారతదేశంలో అంతర్భాగము అని చెప్పేసి నమ్మేటటువంటి పరిస్థితులు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఈ రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ర్యాలీలు కానివ్వండి, లేకపోతే ప్రజల యొక్క కోపం కానివ్వండి, మీరు ఒకసారి గమనిస్తే కనుక వాళ్ళు బయటకు వచ్చి ఇది అత్యంత దారుణం అని చెప్పేసి ముక్త కంఠంతో వాళ్ళు ఖండిస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే కనుక ఈ రోజున వారు చంపింది కేవలం 26 మంది హిందువులు అని చెప్పేసి మనం భావిస్తే కనుక తప్పు తల్లి. ఎందుకు అంటున్నానంటే 26 మంది కేవలం హిందువులు, 26 మంది ప్రాణాలు మాత్రమే కాదు వాళ్ళు తీసుకుంది యావత్తు కాశ్మీరీ ప్రజల యొక్క ప్రాణాలు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దాదాపు మీరు గమనిస్తే కనుక ఆ పర్యాటక రంగం పైనే కాశ్మీర్ అనేది ఆధారపడి ఉంటుంది. పర్యాటకులు వెళ్తేనే కదా వాళ్ళకి ₹1 వచ్చేది. పర్యాటకులు అక్కడికి వెళ్తేనే అన్ని రంగాలు కూడాను అభివృద్ధి చెందుతాయి అక్కడ. ఒకవేళ ఇటువంటి సంఘటనలు జరిగితే, ఒకవేళ ఏముంది, ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటన జరిగిన తర్వాత పర్యాటకులు అక్కడికి వెళ్తారమ్మా? అది ఎంత పెద్ద దెబ్బ! అది ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టారు. అక్కడ హిందువా ముస్లిమా అనేది కాదు, వాళ్ళు కేవలం ఏంటంటే ఎవరైతే ఈ కాశ్మీరు నెమ్మదిగా వీళ్ళు భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి అనుకుంటున్నారు, దీన్ని మనం డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి పన్నినటువంటి కుట్ర అది. నేను ఈ సందర్భంగా హిందువా ముస్లిమా అది కాదు అని ఎట్లా అంటున్నారు? ఐడి కార్డ్స్ చూసారు మీరు, హిందువా ముస్లిమా? హిందూ అయితే ఒక పక్కకు రండి, ముస్లిం అయితే ఇంకో పక్కకు వెళ్ళండి. హిందువులను టార్గెట్ చేసి హిందువులను మాత్రమే చంపారు సార్. ఒక్క ముస్లిం అయినా కనిపిస్తున్నారు? ఒక్క ముస్లిం ఎవరు చనిపోయింది పాపం? ఆ హార్స్ రైడింగ్ ఎవరైతే అతను ఉన్నాడో ఆయన ఏదో రైఫిల్ అంటే లాక్కునే ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణాలు, ఆ ఒక్క ప్రాణం మాత్రమే పోయింది సార్ ముస్లింది. మిగతా వాళ్ళందరూ కూడా హిందువులే. మీకు ఒక చిన్న విషయం చెప్తారమ్మా. మీరు ఒక్క ప్రాణం పోయింది, అతను లాక్కునే ప్రయత్నం చేశారు అంటున్నారు. కానీ నా దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు, అది కూడాను నేషనల్ మీడియాలో ప్రచురితమైనటువంటి వాస్తవాలు, యావత్తు మీడియా మొత్తం కూడాను చూపించినటువంటి వాస్తవాలు ఏమిటంటే ఆ వ్యక్తి అనేక మంది ప్రాణాలను కాపాడుతూ అతను చనిపోయాడు. అతను కూడాను ముస్లిమే. నేను ఇక్కడ హిందువా ముస్లిమా అని చెప్పి నేను డిబేట్ చేసి చూడదలుచుకోవట్లేదు. ఒక్కతనే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దీనికి 2 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇస్లాం అసలు ఏం చెప్తుంది, ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది అనేది నేను మీకు స్పష్టత ఇస్తాను. లా ఇక్రాఫ ఫిద్దీన్ అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు. మీరు చెప్పిన విధంగా వాళ్ళు ముష్కరులు ఏం చేశారు, మీకు కలమా వచ్చా, మీరు కలమా వస్తే మీరు కలమా చదవండి, లేదంటే కనుక నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అతన్ని ఐడెంటిఫై చేసి మరీ చంపారు. అసలు జబర్దస్తియే లేదు ఇస్లాంలో. అలాంటప్పుడు నువ్వు ఏ రకంగా చంపుతావు? ఒకటి, నువ్వు జబర్దస్తి చేసావు, లా ఇక్రాహ ఫిద్దీన్ అని చెప్పేసి ఖురాన్ అంటుంది, ఇస్లాంలో జబర్దస్తి లేదు అని చెప్పేసి నువ్వు నాన్ ముస్లిం అయిపోయావు నువ్వు. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే అమాయకమైనటువంటి ప్రజలను నువ్వు కాల్చి చంపావో
ఖురాన్ చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి ఉపదేశము 5వ అధ్యాయం 32వ వాక్యం సూరే అల్మైదా అంటారండి. అందులో చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఒక అమాయకమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను కనుక నువ్వు హరిస్తే నువ్వు యావత్తు మానవాళి యొక్క ప్రాణాలను హరించినట్టే. అదే విధంగా ఒక అమాయక ప్రజల యొక్క ప్రాణాలను నువ్వు కాపాడితే కనుక యావత్తు మానవాళిని కాపాడినట్టే అని చెప్పేసి. Sir, మరి one అలాంటప్పుడు basic ఈ question, అధములు sir. One ఈ basic question, యధవులు sir. ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముస్లింలు అని చెప్పేసి వాళ్ళ క్లెయిమ్ ఎలా చేస్తారండి? వాళ్ళు ఖురాన్ కి వ్యతిరేకంగా పనిచేశారు. ఏదైతే ఇస్లాం ప్రతి ధర్మం ఉందో ముస్లిం సార్ ప్రతి ముస్లిం ఖురాన్ చదువుతారా సార్? ఏ ఏజ్ నుంచి చదువుతారు సార్? ప్రతి ముస్లిం ఖురాన్ చదువుతాడా అంటే కనుక ప్రతి ముస్లిం ఖురాన్ చదవాలి అంటాను నేను. చదువుతారా చదవరా? చదువుతారు, ఖచ్చితంగా ఏ చదువుతారు. ఏజ్ నుంచి సార్? సార్ ఏ ఏజ్ నుంచి సార్? ఆ, మీకు ఇప్పుడు నా పిల్లలు ఉన్నారమ్మా. నా పిల్లలు అయితే నాకు 4th క్లాస్ నుంచి, అంటే వాళ్ళ అక్షరాభ్యాసమే ఖురాన్ తో మొదలు పెడతాము. అచ్చా, ఓకే. సో అక్షరాభ్యాసమే ఇప్పుడు ఖురాన్ తో దాడి చేస్తాం. చేసిన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఖురాన్ చదివే ఉంటారుగా మీరు అన్నట్టుగా. అంటే అవునమ్మా. ఖురాన్ ఏం చెప్తోంది దానికి అపోజిట్ గా ఎట్లా చేస్తారు మరి? ఎస్, అంతా ఖురానే కదా, ఎట్లా అవునమ్మా. చేసిర్రు ఇప్పుడు మరి? ఒక సమాజంలో ఇప్పుడు దొంగలు కేవలం ముస్లింలలోనే ఉన్నారా, లేకపోతే ఒక మతంలోనే ఉన్నారా? రేపిస్టులు, మర్డరిస్టులు, మానభంగాలు చేసేవాళ్ళు, సార్ డకాయిట్లు వాళ్ళు కామనైజ్ చేయకండి సార్. కామనైజ్ సార్, కాదమ్మా. కామనైజ్ మీరు yes, ఒకటి sir. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్ని సమాజాల్లో కూడాను దరిద్రులు ఉంటారు. వాళ్ళు చేసినంత మాత్రాన అది మొత్తం సమాజంపై ఆపాదించడం అనేది తప్పు అంటున్నాను. వాళ్ళు చేసింది 100% తప్పు, క్షమించరాని నేరము. వాళ్ళని ఊచకోత కోయాలి, వాళ్ళని నడి రోడ్డుపై నుంచోబెట్టి వాళ్ళని బుల్లెట్స్ తో కాల్చి చంపాలి, వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి అని చెప్పేసి ముస్లిం సమాజం కోరుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో ఎటువంటి అస్యోక్తి లేదు. కానీ ఆ నింద మొత్తం యావత్తు సమాజంపై మీరు మోస్తారంటే కనుక అది సమంజసం కాదు కదా. చంపినవాడు ముస్లిము, కాపాడినవాడు ఒక ముస్లిం ఉన్నాడు అక్కడ. మరి అలాంటప్పుడు ఆ ముస్లిం ఎందుకు కాపాడాడు? వాడు నిజమైనటువంటి ఏదైతే ఆ మానవతావాది ఉందో వాళ్ళలోంచి అది బయటకు వచ్చాడు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో 26 మెంబర్స్ వర్సెస్ 1 సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. నేను కాదనట్లేదు, నేను వ్యతిరేకం కాదు, అది తప్పు అని చెప్పి నేను ఖండిస్తున్నాను. కానీ ఒక్క ప్రాణమైనా గానీ 26 ప్రాణాలైనా గానీ ఏదైనా గానీ ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించడం అనేది తప్పు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అది కూడా ఇస్లాం ధర్మం పేరు చెప్పి మరి ఆ పని చేయటం అనేది తప్పు. ఏదైతే ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు ఉన్నాయో వారు ఎందుకు చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ఈ సమయం మన దేశానికి కావాల్సింది హిందువా, ముస్లిమా, లేకపోతే కాంగ్రెసా, బీజేపీయా, నువ్వు ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏ జమాత్తో సంబంధం ఉంది, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు సిక్కువా, నువ్వు హిందువా కాదు. మనం విఆర్ ఇండియన్స్ అన్న ఏకైక నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.